భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 29న ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. సంతానం కోరుకునే భక్తులు గరుడ ముద్ద ప్రసాదం కోసం ఆ రోజున ఉపవాసంతో విచ్చేయాలని ఆయన సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజిగూడ, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్ 1, రహమత్ నగర్ 5న షేక్పేట్ 2, యూసుఫ్గూడ 8, 9న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ లో జనంబాట కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్న జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితను మార్గం మధ్యలో షాదునగర్ వద్ద జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మరణించడంతో మంగళవారం ఉదయం హరీష్ రావు ఇంటికి వెళ్లి తండ్రి భౌతిక కాయానికి బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, వారి సతీమణి ఆయిషా ఫాతిమా నివాళులర్పించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో కాలం చేయడంతో వారి పార్థివ దేహానికి మాజీ మంత్రి బాల్కోట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కోకాపేటలోని హరీష్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. హరీష్ తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు.